హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయాల్సింది, బట్ కొంచెం లేట్ అయింది, అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. భోగి రోజు మార్నింగే లేచి చక్కగా స్నానాలు చేసి మంట కాచుకొని ఈ విధంగా ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ 4:30 to 5:30 భోగిపళ్ళు వేయమన్నారు కాబట్టి దానికి సంబంధించి అన్నీ ఇలా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాము. ఒకసారి చూద్దాము ఏమేమి రెడీ చేసాము. భోగిపళ్ళు వేయడానికి వచ్చే వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కాబట్టి తాంబూలం, చిన్నపిల్లలకి చాక్లెట్స్, రేగిపళ్ళు, డబ్బులు, పువ్వులు, అలాగే డెకరేషన్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఇలా కైట్స్ చేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి బాగుంటుందని చెప్పి. డెకరేషన్కి సంబంధించి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు డెకరేషన్ అయితే చేసుకుందాము. దానికన్నా ముందు భోగిపళ్ళుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. చూడండి, పువ్వులు అలాగే కాయిన్స్ కూడా వేస్తాను ఇందులోనే. ఇప్పుడు ఇందులో భోగిపళ్ళు కలుపుకుంటే సరిపోతుంది. రావడం చూసి చాలా భయపడింది, ఏడుస్తుంది కూడా. ఫస్ట్ భోగిపళ్ళు ఇష్కమ్మకి నానమ్మ, తాతయ్య అయితే వేస్తారు. కొంచెం భయపడింది, ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూసి. కొట్టెట్టుకోకుండా ఎవరన్నా అలా చేసుకుంటారా? కొట్టెట్టుకోకుండా చేసుకుంటారా? అది అంతే మరి. పెద్దదికి పోయి బాగా చదివేసి బాగా మంచి ఉద్యోగం వచ్చేయాలి. ఓకే
అయిపోయింది అయిపోయింది. అది లిమిట్ దాటిపోతుంది ఏడ్చేస్తావు ఇంక నువ్వు. అలా ఉండాలి సైలెంట్ గా. అయిపోయిందా కార్యక్రమం? ఇటు చూడమ్మా ఓయ్. ఇదిగా ఓయ్. చిరాకు వచ్చేస్తుందా? ఇంకా ఉంటాయి చూడు. నువ్వు పాలతో చూపిస్తావా? భోగిపళ్ళు అయితే దిష్టి తీయడానికి పోస్తారు కదా, అలాగే అందరూ వచ్చి దిష్టి అయితే తీస్తారు, అలాగే మంచిగా దీవించారు. ఇంక లాస్ట్లో భోగిపళ్ళన్నీ వేసాక వేసిన కాయిన్స్, చాక్లెట్స్ ఇవి పిల్లలు తీసుకోవాలి కాబట్టి పిల్లలు అయితే వచ్చేసారు, అవన్నీ తీసుకుంటున్నారు. వాళ్ళతో పాటు చింతలు కూడా తీసుకుంటుంది. ఈ విధంగా భోగిపళ్ళు అయితే చాలా మంచిగా వేశారు. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే కంప్లీట్ వీడియో చూసారు కాబట్టి ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా అయితే ఫుల్గా ఏడుస్తుంది, వచ్చిన పిల్లలతో వెళ్ళిపోద్దట. దీనికి ఇంకా నడవడం రాదు కానీ వాళ్ళతో మాత్రం వెళ్ళిపోతానంటుంది. చూడండి ఇక్కడ ఎంత ఏడుపు ఏడుస్తుందో.